అమరావతిని రాజధానిగా గుర్తించి పార్లమెంట్లో చట్టం చేసి గెజిట్ విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందా? వైసీపీ ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి అడ్డంకులను సృష్టిస్తోందా? కేంద్ర సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి నిధులు సమకూర్చగలదా? ప్రధాన మోదీ అమరావతి పర్యటనలో ఏ అంశాలు హైలైట్ కాబోతున్నాయి? చంద్రబాబు కలల రాజధాని అమరావతి మరో 4 ఏళ్లలో ఓ రూపు సంతరించుకోబోతోందా? భూములిచ్చిన రైతులు ఏమంటున్నారు? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా పార్లమెంటులో చట్టం చేయించి గవర్నమెంట్ గెజిట్ ఇవ్వాలని అమరావతి రైతులు ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఓకే అన్నట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగియడంతో ఇక అడ్డంకులు ఉండవని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పుడు కేంద్రంలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తోంది కాబట్టి అమరావతి గెజిట్ వచ్చేలా చేసే ప్రయత్నాలు సత్వరం ఫలిస్తాయనడంలో అతిశయోక్తి లేదు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అందరూ కలిసి ఒప్పుకున్న రాజధాని అమరావతి. కానీ చట్టసభల మాట కూడా వినకుండా మాట తిప్పి మడమ తిప్పే జగన్ లాంటి లీడర్ల వల్ల అమరావతికి గడ్డు కాలం నడిచింది. సొంత రాష్ట్రాన్ని తమను నమ్ముకున్న జనాన్ని నాశనం చేస్తున్నామని ఇంగితం లేకుండా వైసీపీ పాలకులు చేసిన తప్పుల వల్ల 5 ఏళ్ల పాటు రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉండిపోయింది. జనాలు తిరుగులేని తీర్పు ఇచ్చిన జగన్ అండ్ కో మారనే లేదు. మళ్ళీ వస్తే అమరావతిని మారుస్తాం, కూల్ చేస్తాం అన్నట్లుగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇది ఒక రకంగా ఏపీ ప్రజల దురదృష్టం అనుకోవచ్చు. గత ఎన్నికల్లో వైసీపీ 3 రాజధానులంటూ డ్రామాలాడిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఎక్కడా ఒక్క ఇటుక వేయలేదు, కనీసం బస్తా సిమెంట్ రాల్చలేదు. అందుకేనేమో మొన్నటి ఎన్నికల్లో చిత్తుగా ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమరావతి ఏపీకి ఉన్న ఏకైక రాజధాని అని తేల్చి చెప్పింది. దీనికి జనం కూడా బాగా సపోర్ట్ చేశారు. మొన్నటి ఎన్నికల్లో జనం క్లియర్ తీర్పు ఇచ్చినా వైసీపీ నేతల్లో మార్పు ముచ్చటకైనా కనిపించడం లేదు. జనాల తీర్పుకు తగ్గట్టు నడుచుకోవాలనే స్పృహ వైసీపీకి లేనట్లుగా కనిపిస్తోంది. ఇక అమరావతి మీద ఇంకా విషం చిమ్ముతూనే ఉన్నారు. అందుకే రైతులు గెజిట్ కావాలంటూ పట్టుబడుతున్నారు. రోడ్డు వెడల్పు కోసం 2 ఎకరాలు తీసుకోవాలంటేనే ఇప్పుడు ఎంత కష్టమో అందరూ చూస్తున్నారు. అలాంటిది వేల ఎకరాలు రైతులు ఇచ్చారు. తమ భవిష్యత్ కోసం, అమరావతి కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఇచ్చారు. ఏపీతో పాటు తాము కూడా ఎదగాలని అన్నదాతలు భూములు ఇచ్చారు. అమరావతి డెవలప్ అయితేనే వారి భవిష్యత్ తరాలు బాగుపడతాయనేది వారి ఆలోచన. అందుకే రైతులు ఆ త్యాగానికి భరోసా ఇవ్వాలంటే గెజిట్ ఇప్పించాల్సిందే. వీలైనంత త్వరగా అమరావతిని కంప్లీట్ చేసి చూపించాలి. ఇక గతంలో వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ ను రాజధాని లేని రాష్ట్రంగా ఉంచారు. అమరావతి రైతులు ఉసురు పోసుకున్నారు. ఎందరో భూములు ఇచ్చిన రైతులు జగన్ ఆడిన రాక్షస రాజకీయ క్రీడలకు బలైపోయారు. వైసీపీ పాలనలో 3 రాజధానులు అనేది ఒక డ్రామా లాగే సాగింది. ఇప్పటికీ అమరావతి నిర్మాణానికి వైసీపీ సహకరించకపోగా ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాస్తున్నారు. వైసీపీ పాలనలో అమరావతి రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. వారి భూములు అభివృద్ధికి నోచుకోలేదు. వారి జీవితాలు అగమ్య గోచరంగా మారాయి. ఇక ఇప్పుడు కూడా వైసీపీ అమరావతి నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తోంది. అమరావతి రైతులు తమ భవిష్యత్తును పణంగా పెట్టి భూములు ఇచ్చారు. వారి త్యాగానికి ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వాలి. అమరావతిని త్వరగా అభివృద్ధి చేసి రైతుల ఆకాంక్షలను నెరవేర్చాలి. జగన్ ఆలోచన ధోరణి తప్పు అని కూటమి ప్రభుత్వం నిరూపించాలి. దేశంలోనే అమరావతి పేరు మారుమోగిపోయేలా అభివృద్ధి కనిపించాలి. టెంపరరీ అనే మాట ఎత్తకుండా చంద్రబాబు ఒకసారి పర్మనెంట్ గా అన్ని నిర్మాణాలు చేసి చూపించాలి. అమరావతిని త్వరగా పూర్తి చేస్తే రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. వైసీపీకి ఈ విషయం బుర్రలోకి ఎక్కడం లేదు. ఇంకా అమరావతిపై కసుబుసులాడుతూనే ఉన్నారు ఆ పార్టీ నాయకులు. ఇక అమరావతి రైతుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి. అమరావతిని రాజధానిగా గుర్తించి గెజిట్ విడుదల చేయాలి. వైసీపీ తన వైఖరిని మార్చుకుని అమరావతి నిర్మాణానికి సహకరించాలి. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత అవసరమని అంతా గుర్తించి తీరాలి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి నిర్మాణాన్ని ఆపేసింది. గత ప్రభుత్వం చేపట్టిన పనులను సైతం నిలిపివేసింది. 3 రాజధానులుగా విభజించాలని ప్రయత్నించింది. ఈ నిర్ణయం అమరావతి రైతులను తీవ్రంగా బాధించింది. వారి ఆశలను చిదిమేసింది. వైసీపీ ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి సహకరించకపోవడమే కాకుండా అడ్డంకులు సృష్టించింది. కోర్టుల్లో కేసులు వేసి నిర్మాణాన్ని ఆపేయడానికి ప్రయత్నాలు చేసింది. అమరావతి రైతులు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో వైసీపీ ప్రభుత్వ ప్రయత్నాలు విఫలమయ్యాయి.
వైసీపీ ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి అడ్డుపడడం వల్ల రాష్ట్రానికి ఎంతో నష్టం జరిగింది. పెట్టుబడులు రావడం ఆగిపోయాయి, ఉద్యోగాలు కల్పించడం ఆలస్యమైంది. అమరావతి నిర్మాణం పూర్తయితే రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోయేది. ప్రజలకు మేలు జరిగే కోణంలో నాయకులు ఆలోచించాలి. రాజకీయంగా ఒకరినొకరు దెబ్బ కొట్టుకుంటూ అల్టిమేట్ గా నష్టపోయేది జనమే. ఇక ఈ విషయం గుర్తు పెట్టుకుని జగన్ అండ్ కో అమరావతి నిర్మాణానికి సహకరించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ అడ్డుపడకూడదని వారు కోరుకుంటున్నారు. అమరావతి రైతుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి. అమరావతిని రాజధానిగా గుర్తించి గెజెట్ విడుదల చేయాలి. వైసీపీ తన వైఖరిని మార్చుకుని అమరావతి నిర్మాణానికి సహకరించాలి. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత అవసరం. ప్రధాని మోదీ విభజన వల్ల పూర్తిగా నష్టపోయిన ఏపీకి న్యాయం చేయాలని జనం కోరుతున్నారు. కేంద్రంలో టీడీపీ జనసేనల సంఖ్యాబలం కీలకం కావడంతో ఈసారి ప్రధాని కూడా అమరావతి నిర్మాణానికి పెద్ద ఎత్తున సాయం ప్రకటిస్తారనేది విశ్లేషకుల మాట. ఎటొచ్చి జగన్ కు అమరావతి అనే పేరు ఎత్తితేనే కంపరంగా ఉంటుంది. ఎవరేమనుకున్నా ఏపీ రాజధాని అమరావతి ఒక్కటే, ఇదైతే ఫిక్స్.